సినిమా చరిత్ర చూస్తే అదొక నిరంతర ప్రయాణం. మొదట్లో మాటలు లేని బొమ్మలు, ఆ తరువాత మాటలు వచ్చాయి. నలుపు తెలుపుల్నుంచి రంగుల ప్రపంచంలోకి అడుగుపెట్టాం. ఇలా ప్రతి టెక్నాలజీ వచ్చినప్పుడు కథలు చెప్పే విధానం పూర్తిగా మారిపోయింది. ఇప్పుడు మనం సరిగ్గా అలాంటి మరో పెద్ద మార్పు అంచున నిలబడి ఉన్నాం. చూశారుగా ఈ మాట ఎంత పవర్ఫుల్గా ఉందో? మన ఇవాల్టి చర్చకు ఇదే అసలు పునాది. సినిమా కేవలం వినోదాన్ని పంచే ఒక మాధ్యమంగానే కాకుండా ఇప్పుడు తనంతట తాను ఆలోచించే శక్తివైపు అడుగులేస్తోంది. ఇక్కడే అసలు ప్రశ్న మొదలవుతుంది. ఏఐ వల్ల సినిమాకి ప్రమాదమా, లేక ఇది మన చేతిలో మరో అద్భుతమైన ఆయుధమా? చాలామందిలో భయాలున్నాయి, కాని ఈ విశ్లేషణలో మనం మరో కోణంలోంచి చూద్దాం. సరే, ఈరోజు మనం 4 ముఖ్యమైన విషయాల గురించి మాట్లాడుకోబోతున్నాం. ముందుగా ఏఐ ఒక కొత్త క్రియేటివ్ పార్ట్నర్గా ఎలా మారుతుందో చూద్దాం. ఆ తర్వాత సినిమా నిర్మాణాన్ని ఇది ఎంత వేగవంతం చేస్తుందో తెలుసుకుందాం. కథలకున్న హద్దులను ఎలా చెరిపేస్తుందో కూడా చర్చిద్దాం. అన్నింటికన్నా ముఖ్యంగా టెక్నాలజీ ఎంత పెరిగినా భవిష్యత్తు ఎప్పటికీ మనిషి చేతిలోనే ఎందుకుంటుందో కూడా చూద్దాం. ఓకే, మొదటి పాయింట్, ఏఐని ఒక పోటీదారుడుగా చూడటం ఆపేసి దాన్ని మనతో కలిసి పనిచేసే ఒక సృజనాత్మక భాగస్వామిగా చూస్తే ఎలా ఉంటుంది? చాలామందిలో ఉన్న భయమేంటంటే ఏఐ వచ్చి మనుష్యుల ఉద్యోగాలు తీసేస్తోందని, సృజనాత్మకతను భర్తీ చేస్తోందని. కాని నిజానికి జరుగుతోంది వేరు. ఇది పోటీ కాదు, ఒకరికొకరు సహకరించుకోవడం. టెక్నాలజీ మారడమే కాదు, మనం క్రియేటివిటీ గురించి ఆలోచించే విధానంలోనే ఒక పెద్ద మార్పు వస్తోందన్నమాట. సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన ముఖ్యమైన విషయమిదే. ఏఐ ఒక డైరెక్టర్ కాదు, కాని డైరెక్టర్కు లెక్కలేనని అవకాశాలను చూపించే ఒక అసిస్టెంట్ లాంటిది. ఇది మన ఆలోచనలకు రెక్కలు దొడుగుతుంది గాని మనల్ని కంట్రోల్ చెయ్యదు. సరే, మరి సహకారం ప్రాక్టికల్గా ఎలా పనిచేస్తుంది? సినిమా తీసే ప్రాసెస్లో ఏఐ ఎలాంటి మార్పులు తీసుకొస్తుందో ఇప్పుడు కాస్త వివరంగా చూద్దాం. సినిమా తీయడమంటే మామూలుగా ఈ 3 దశలుంటాయి కదా. ముందు కథ రాసుకోవడం, దాన్ని డెవలప్ చేయడం, ఆ తర్వాత షూటింగ్, చివరిగా ఎడిటింగ్. ఏఐ ఈ 3 స్టేజ్లలోనూ తన మార్క్ చూపిస్తూ మొత్తం ప్రాసెస్నే మార్చేస్తోంది. అదెలాగో చూద్దాం. ఇంకా కెమెరా ఆన్ చెయ్యకముందే ప్రీ ప్రొడక్షన్లో ఏఐ కథలకు చాలా హెల్ప్ చేస్తోంది. స్క్రిప్ట్లో ఏమైనా లోపాలుంటే క్షణాల్లో చెప్పేయడం దగ్గర్నుంచి మన మైండ్లో ఉన్న ఒక ఐడియాను వెంటనే ఒక విజువల్గా మార్చేయడం వరకు ఇది మన ఊహాశక్తికి స్పీడ్ ఇస్తోంది. ఒకప్పుడు ఆర్ట్ డిపార్ట్మెంట్ మొత్తం చేయాల్సిన పనిని ఇప్పుడు ఒక్క రైటర్ కూడా చేయగలడన్నమాట. ఇక ప్రొడక్షన్ అంటే షూటింగ్ విషయానికొస్తే నిజ జీవితంలో చేయడం కష్టమైన పనులను ఏఐ చాలా సులభం చేస్తుంది. భారీ సెట్లు వేయకుండానే వర్చువల్ ప్రపంచాలను సృష్టించడం, లైటింగ్ని తెలివిగా మార్చడం, ఇలాంటివన్నీ చేస్తుంది. దీనివల్ల ఫిల్మ్ సిబ్బంది పని పోదు, కానీ వాళ్లకు మరింత క్రియేటివ్ ఫ్రీడమ్ దొరుకుతుంది. ఇక పోస్ట్ ప్రొడక్షన్లో అయితే ఎడిటర్లకు ఇదొక వరం. గంటల తరబడి సమయం పట్టే కలర్ కరెక్షన్, ఆడియో క్లీనప్ లాంటి పనులను ఏఐ నిమిషాల్లో పూర్తి చేస్తుంది. దీనివల్ల ఎడిటర్లు ఈ టెక్నికల్ పనుల మీద కాకుండా అసలైన కథ మీద ఎక్కువ దృష్టి పెట్టడానికి వీలవుతుంది. ఈ మాట ఎంత నిజమో కదా. టెక్నాలజీ ఎంత పెరిగినా ఒక సీన్లో ఉన్న నిశ్శబ్దం వెనుకున్న అర్థమేంటి, ఆ పాత్రల కళ్లల్లోని భావమేంటి లాంటివి కేవలం ఒక మనిషి మాత్రమే అర్థం చేసుకోగలడు. ఇక్కడే అసలు మ్యాజిక్ ఉంది. ఏఐ కేవలం సినిమాలు ఎలా తీస్తారనేదాన్ని మార్చడమే కాదు, అసలు ఆ సినిమాలు ఎవరు తీయగలరు, ఎవరు చూడగలరు అనేదాన్ని కూడా పూర్తిగా మార్చేస్తోంది. ఒకప్పుడు పెద్ద పెద్ద స్టూడియోలు మాత్రమే చేయగలిగిన పనులు ఇప్పుడు ఇండిపెండెంట్ ఫిల్మ్ మేకర్లకు కూడా అందుబాటులోకొస్తున్నాయి. స్మార్ట్ సబ్టైటిల్స్, ఆటోమేటెడ్ డబ్బింగ్ వల్ల భాష అనేదొక అడ్డంకే కాదు, మన తెలుగు కథని ప్రపంచంలో ఎవరైనా చూడొచ్చు. ఇక బడ్జెట్ పరిమితులు, వర్చువల్ ప్రొడక్షన్ లాంటి టెక్నాలజీలొచ్చాక భారీ సెట్లు వెయ్యకుండానే అద్భుతాలు సృష్టించవచ్చు. అంటే చిన్న టీంతో తక్కువ ఖర్చుతో తీసిన సినిమా కూడా ప్రపంచ స్థాయిలో పోటీ పడగలదు. ఇది నిజమైన డెమోక్రసీ. అంటే ఇప్పుడు సినిమా అనేది నీళ్లలాంటిది. దానికి సరిహద్దుల్లేవు. ఒక సంస్కృతిలో పుట్టిన కథ చాలా తేలికగా మరో సంస్కృతిలోకి ప్రవహించి అక్కడి ప్రేక్షకులను కూడా ఆకట్టుకోగలదు. ఈ టెక్నాలజీ అంతా చూడ్డానికి అద్భుతంగా ఉంది, కాని మనం గుర్తుంచుకోవాల్సిందేంటంటే సినిమా అనేది చివరికి మనిషి అనుభవాల గురించే. అందుకే కథ చెప్పేవాడు అంటే ఆ స్టోరీ టెల్లర్ ఎప్పటికీ సెంటర్లోనే ఉంటాడు. ఇక్కడే మనం ఒక ముఖ్యమైన తేడా గమనించాలి. ఏఐ ఏం చేస్తుంది? డేటాని చూసి దానిలోని ప్యాటర్న్లను గుర్తిస్తుంది. కాని మనం మనుషులం.
జీవితాన్ని, సంస్కృతిని, ప్రేమను, బాధను ఇలా ప్రతిదాన్ని అనుభవిస్తాం. సినిమా ఆత్మ ఎప్పుడూ ఈ మానవ అనుభవంలోనే ఉంటుంది. టెక్నికల్ అడ్డంకులు తగ్గిపోతున్న కొద్దీ కథకులు కొత్త కొత్త ప్రయోగాలు చేయగలరు. ప్రేక్షకుల ఎంపికలను బట్టి కథ మారిపోవడం, ప్రతి ఒక్కరికీ ఒక యునిక్ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఇవ్వడం నిజంగా భవిష్యత్తు చాలా ఎగ్జైటింగ్గా ఉండబోతోంది. ఈ ప్రశ్న మనందర్నీ ఆలోచింపజేయాలి. చేతిలో ఉన్న సాధనాలకు హద్దులు లేనప్పుడు మనిషి సృజనాత్మకత ఇంకెంత దూరం వెళ్తుంది? ఎలాంటి అద్భుతమైన కథలు పుడతాయి? టెక్నాలజీ ఫ్రేమ్ను పెద్దది చేయొచ్చు, రంగులను అందంగా మార్చోచ్చు. కాని ఆ ఫ్రేమ్ను నింపే కథ, ఆ ఫ్రేమ్లో పలికే భావోద్వేగం, అది ఎప్పటికీ మనిషిదే. కథ చెప్పేది ఎప్పటికీ మనిషే.